చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నగర గ్రంథాలయానికి చేరుకున్నారు. లైబ్రరీ నుంచి నిరసన ప్రదర్శన చేయడానికి బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలని, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నగర గ్రంథాలయానికి చేరుకున్నారు. లైబ్రరీ నుంచి శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరు దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేసే వరకు పోరాటం ఆగదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్స్, డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని అన్నారు. నాడు సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు. నేడు పోలీసులను పంపించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. సర్కార్ విద్యార్థులు, అభ్యర్థులతో ప్రవర్తిస్తున్న తీరు సరికాదని వెంటనే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.